చూడాలని ఉందే గారు మాట్లాడుతూ నేను హోమ్ మినిస్ట్రీ తీసుకోనా అంటూ కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. నిన్ను ఆడించడానికి పుట్టినోడ్రా ఈ నాగభూషణం, నిన్ను ఓడించడానికి పుట్టినోడ్రా ఈ జయదేవ. ఫస్ట్ వచ్చిన ఇన్ని నెలల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు కదా, అందులో ఒక్క అమ్మాయినైనా వెనక్కి తీసుకొచ్చారా? భయ్యా భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. స్ట్రైట్ క్వశ్చన్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఇదేనా కేబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఏదో వాటర్ వేసుకుని పని మహిళలకు అండగా ఉంటాను, మహిళల్ని ఒక్క మాట అన్నా అసలు నేను ఒప్పుకోను, ఒక మాట పండివని అంటారు కదా, మరి అంటాము చేసేస్తామా? మరి నేను ఒక మహిళనే, నాకు తెలీదమ్మా. మరి నా మీద ఇంత జరుగుతున్నప్పుడు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది. వాళ్ళని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళది పనిచేయట్లేదు సార్. మాది బాగానే పనిచేస్తుంది. ఆయన కంట్రోల్లో పెట్టకుండా, ఆయన ఒక మాట చెప్పకుండా వదిలేశారు. మీ ఇష్టం, మీరు రెచ్చిపోండి అన్నట్టు. వాళ్ళు రెచ్చిపోతున్నారు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లన్నా? ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా ఇంతమంది దిగిరి మీరు బ్యాచ్. ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారని దొంగ కేసుల్ని ఫైల్ చేసి, ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి, గాడస్సలే దీర్ఘమాగ్గాడు, దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. ఈ రోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, అంటే ఫేక్ ఐడీలను సృష్టించి రూపులతో సహా దొరికిపోయావు. నీకు పారిపోవటం ఒకటే మార్గం. అలాగే నిన్న కడపలో సునీత అనే మరొక పార్టీ కార్యకర్తని నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. వాళ్ళ ఇంటికి మిడ్ నైట్ లో వెళ్లి పోలీసులు ఎలా బెదిరించారో ఆ ఇంటి ముందున్న సీసీ ఫుటేజ్ లో మీకే క్లియర్ గా కనిపిస్తుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈరోజు మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎవరైనా తప్పు చేస్తే ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. మీరు కేసు పెడితే మేమేం అనుకోం, కానీ దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తే నా కొడక నువ్వు రే. తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఫేక్ ఐడీలతో వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళని కొట్టి ఆ ద్వారా అందరినీ ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? భయపెట్టాలనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. అంత సీన్ ఉందండి. మా నాయకుడు మా బ్రాండ్, మా నాయకుడు మా బ్రాండ్. వీడి గెటప్ కమెడియన్ రా. ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు. గుద్దులో పెడతా కొడక గుద్దులో తట్టి గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నా. జగనన్న వెనక మేము సైనికుల్లాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. సూపర్. శ్రీనివాస్ గారి విషయంలో ఏదైనా మనం మాట్లాడుకోవాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అధ్యక్ష, ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయి ఉన్నాం. బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ పరువుగా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, దేవతలు పూజింపబడాలని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.